హాయ్ నేను సతీష్. ఈ హౌస్లోకి ఇప్పుడు టెనెంట్స్ అలాగే కామనర్స్ అది ఓనర్స్ అని చెప్పి ఇంతమంది కంటెస్టెంట్స్ వచ్చారు కదా. మీరు చూసినంతవరకు ఎంతవరకు ఎక్కువగా నేను ఎక్కువ సందర్భాలు నేను వెళ్ళిపోతా అని ఇట్లా ఏ కంటెస్టెంట్ అన్నారో ఫస్ట్ మెసేజ్ పెట్టండి. సో మొత్తానికి తదాస్తు దేవతలు ఉంటారన్న మాదిరిగా గతంలో కూడా ఎవరు అలా సంజన వాళ్ళు కూడా చెప్పారు కదా, మాస్క్ మ్యాన్ నేను ఉండలేను నేను వెళ్ళిపోతా అని చెప్పడానికి అనేక సందర్భాల్లో ఉన్నాడు. ఇక హౌస్లో అయితే కన్ఫెషన్ రూమ్లోకి బిగ్ బాస్ పిలిపించి అతన్ని వాదార్చే పరిస్థితి ఆ రేంజ్లో ఏడ్చేశాడు. ఇంకా కన్ఫెషన్ రూమ్లోకి వెళ్ళాక కూడా నా వల్ల కాదు బిగ్ బాస్, నన్ను తీసేయండి బిగ్ బాస్, నీకు ఇక్కడ ఉండలేకపోతున్నాను బిగ్ బాస్, నేను తట్టుకోలేకపోతున్నాను, నేను ఆడలేను, నేను చూసే కోణం వేరు, ఇక్కడ కనిపిస్తున్నది వేరు, అబ్బో బిగ్ బాస్ అంటే ఎలా ఉంటుందా, ఇంపాసిబుల్ అంటే ఉన్న పలంగా నన్ను పంపించేది సార్, బిగ్ ప్లీజ్ 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 అని విపరీతంగా ఏడ్చేసి ఏడవడం బతిమలాడడం ఇవన్నీ జరిగినాయి. ఇది ఎక్స్క్లూజివ్ లీకు. మరి ఇంతకీ తర్వాత ఏం జరిగిందంటే, మరి అప్పటికే ఆయన ఇప్పటికే అన్నందు కూడా తినకుండా ఒక సైడ్కి కూర్చొని అలగడం, ఆయనంతటా ఆయన వండుకుంటే బిగ్ బాస్ రూల్స్ అంటూ ఉంటాయి కదా, కెప్టెన్ అడగాలి కదా, కెప్టెన్ అడగకుండా ఎట్లా చేస్తారు, కెప్టెన్ మరి మీకు ఓకేనా అని చెప్పేసి ఒక 2 స్పూన్లు ఇలా నోట్లు పెట్టుకున్న కూడా బిగ్ బాస్ అడగడంతో మీకు రెస్పెక్ట్ ఇవ్వాలి కదా పక్కన పెట్టేస్తాడు. ఈ ఆకలి బాధతో ఆయన నిన్న హోస్ట్ గారు కూడా చెప్పారు కదా, మొత్తానికి ఇది పరిస్థితి, అతనికి ఫీడ్బ్యాక్ వీడియోలు కూడా చూపించి, ఒకటి నువ్వు రెడ్ ఫ్లవర్ అంటే ఎట్లాగా మరి ఏ ఇంటెన్షన్ లేకుండా అన్నావో, మరి నీకు ఒకవేళ వచ్చే వారం అంతా అంటే ఓకేనంటే లేదు సార్ నాకు వద్దు అన్నాడు కదా, అట్లాగే ఆయన విషయంలో వాడవచ్చు. అలాగే ఇంకోటి ఏంటంటే ముగ్గురు అమ్మాయి ఆడవాళ్ళతో ఆడాను అనుకున్నాను. ఈ వీడియోలన్నీ చూపించిన తర్వాత అతడి వైపు తప్పు ఉందని అక్కడ హౌస్ మేట్స్ అందరూ చెప్పడం, అట్లాగే అక్కడ ఆడియన్స్లో కూర్చున్న వాళ్ళు చెప్పడం, హోస్ట్ కూడా ప్రధానంగా నేను బయట ఆడియన్స్ కోణంలో చూసి చెప్పడం, ఇవన్నిటితో మరింత ఒత్తిడికి గురైపోయి ఇక నా వల్ల కాదు, నేను ఉండను, నేను వెళ్ళిపోతాను, నన్ను పంపాను బిగ్ బాస్ ప్లీజ్ బిగ్ బాస్ అని ఒకటే ఏడుపు. మనకి ఈరోజు ఎపిసోడ్లో ఎంతవరకు చూపిస్తారు కానీ అతనైతే చాలాసేపు ముందు హౌస్లో కూడా బయట ఉండేటప్పుడు కూడా కన్ఫెషన్ రూమ్ పిలిచి మరి బిగ్ బాస్ ఏంటి హరీష్ మీ సమస్య ఏంటి చెప్పండి, ఓపెన్ అవ్వండి, బరస్ట్ అవ్వండి అంటే మామూలు బరస్ట్ కాదంటే మరి అంత ఎంత లేపేస్తాడు. కానీ అయితే లాస్ట్కి అప్పటికి ఈ హౌస్ మేట్స్ అందరూ మొన్నటి కూడా డీమాన్ పవన్ వచ్చి అదే కాదండి మనకు ఎవరైనా వెన్నుపోటు పొడిస్తే అప్పుడు మీరు మాట్లాడడం మానేయచ్చు, కానీ పార్ట్ ఆఫ్ గేమ్ టాస్క్లో ఓడిపోయిన దానికే మీరు ఆయన భరణే వచ్చి విష్ చేసేటప్పుడు కూడా గుడ్ మార్నింగ్ చెప్పేటప్పుడు కూడా పలకరించాలి కదండి, మాట్లాడాలి కదా, దానికి దీనికి అంత పర్సనల్గా తీసుకోకూడదు, ఇవన్నీ గెలిపోవటంలో సహజం. ఆ అబ్బాయి చెప్పాడు, సిరేజాన్ అంతకుముందు ఎగ్జిబిషన్లో రేషన్ గురించి సంజనాకి ఇవ్వాలి కదా అని ఆవిడ చెప్తే ఆవిడ మీద కసురుకున్నాడు. అలాగే తనూజ్ అంతకుముందు గొడవ అయినా సరే ఆ తర్వాత ఇతను మాట్లాడుతున్నట్టు వద్దని ద హీట్ ఆఫ్ మూమెంట్లో వెంటనే కాగానే కొంత స్పేస్ తీసుకోవాలి కదా, కొంత తర్వాత అతను మీరు వండితే తిండంటే చెప్పిన తర్వాత ఆ అమ్మాయి కూడా వెళ్దామో మాట్లాడదాం అనుకుని, కానీ ఈ భరణి వీళ్ళందరూ కూడా సరేలే పెద్ద పెద్ద ఇష్యూ చేస్తారేమో అనుకుని మొత్తానికి బాగా గ్యాప్ వస్తుంది హౌస్ మేట్స్ మధ్య. అయితే అతనికంటే చిన్నవాళ్ళైనా సరే ఆయన కూడా ఆ స్పిరిట్ చూపించాలని కోరుకున్నా సరే ఆయన ఫీల్ అయిపోవడం వల్ల మరి మొత్తానికి ఎక్కువ రోజులైతే ఉండడం కష్టమే. ప్రస్తుతానికి అయితే బిగ్ బాస్ ఎరువు చెబుతాడు కదా, లేదు ఇవన్నీ సహజం, మీరు ఆట బాగా ఆడుతున్నారు ఉండండి ఇట్లా ధైర్యం చెప్పి వాదార్చి సో ముందుకు వెళ్ళలేక ఒక పాజిటివ్గా 4 మాటలు అయితే చెప్పి పంపిస్తాడు. కానీ నా అంచనా ప్రకారం ఇక ఇంతవరకు ఫస్ట్ 1 వీకే నిండా పట్టుమని 10 రోజులకు కూడా కాలే, 1 వీక్లోనే ఇలా ఎంత ఒత్తిడికి గురైపోతున్నాడంటే ముందు ముందు కొనసాగడం కష్టమే. మరి ఏంటబ్బా ఇతనికి సమస్య అంటే అతనికి అతడే సమస్య. ఇంతవరకు జరిగిన వాటిలో ఆయన వైపు ఉండే పొరపాట్ల ఎక్కువ, అవతల వాళ్ళవే తక్కువ. ఇతరులో ఫైర్ ఉంది, చాలా ఫైర్ ఉంది. ఆ ఫైర్ ఉండబట్టే టక్కని ట్రిమ్మర్ తీసి టకటక ఆ ఎరగుండు అనేది అంత స్పీడ్గా ఇప్పుడే కదా ఇప్పుడు ఏ షోలో కూడా చేసుకునేదానికి ఆలోచిస్తారు. ఒకవేళ ట్రిమ్మర్ చేతికి వచ్చినా మళ్ళీ ఏదైనా ఆప్షన్ ఇస్తారేమో ఊరికే అన్నారేమో ఆలోచన, అదేమీ లేదు, అంత స్పీడ్గా చేసాడు. ఫైర్ ఉంది, మాటలు ఆడేటప్పుడు కూడా గట్టిగా మాట్లాడుతున్నాడు. కానీ కొన్ని సందర్భాలు ఏమవుతుందంటే బ్యాగేజ్ ఎలా పెంచుకుంటూ పోతున్నాడంటే ఆదివారం మాట్లాడతా, నామినేషన్ అప్పుడు మాట్లాడతా, చూస్తా, వీకెండ్లో సమాధానం చెప్తే, ఇలా చిన్న విషయాలు ఎక్కువగా మైండ్లో పెట్టుకుని నెగిటివ్ కోణంలో హౌస్ మేట్స్ అందరినీ చూసి ప్రధానంగా తప్పుంటే తప్పని చెప్పండి, వాళ్ళు నిజంగా మిస్టేక్స్ చేశారు, బ్లండర్స్ చేశారు, అన్ఫేర్ చేశారు, ఇవన్నీ ఉండేటప్పుడు ఖచ్చితంగా చెప్పాలి, నిలదీయాలి, ప్రశ్నించాలి. కానీ అయిన దానికి కాని దానికి ఎంత అవసరం లేదు ఏం దృష్టిలో పెట్టకుండా ప్రతి దాంట్లో నెగిటివ్గా చూస్తూ భూతద్దంలో చూస్తున్నాడు. మెయిన్ సమస్యని చిన్నదాన్ని కూడా భూతద్దంలో చూస్తే అంత లెక్క కనిపిస్తూ ఉంది. అదే ఇతని విషయంలో జరుగుతూ ఉంది. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ మన తనూజ ఈయనకి రైస్ విషయంలో ఫస్ట్ తనూజ చూస్తేనే ఎందుకంత సాగదీయడం అసలాగా అనిపించింది. ఫస్ట్ అయితే మీరు లైవ్ చూస్తే క్లియర్గా అర్థమయ్యేది. ఆ తర్వాత ఇతను వచ్చిన తర్వాత అరకప్పు రైస్ పెంచాలా తగ్గించాలా అనే దానికి ఆవిడ వేస్ట్ అయిపోద్ది అంటే వీళ్ళు అక్కడల్లో మా ఇంట్లో ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా తినేస్తున్నప్పుడు లైవ్ చూస్తే నీకు అర్థమయ్యేది. ఆ తర్వాత ఆవిడ కాదు అసలైన నా చేత దాన్ని అంతసేపు సాగదీయాలా, దాని గురించి మనసులో పెట్టుకుని వచ్చి అక్కడ మీ బిహేవియర్ బాగాలేదు, బాడీ లాంగ్వేజ్ ఇట్లా ఆ ప్రెజర్కి గురైపోతుంది. అట్లాగే ఎగ్ విషయంలో కూడా అప్పుడు సరే అతను పాజిటివ్గా ఆవిడే గేమ్ ఆడుతుంది అర్థమవుతుందని అర్థం చేసుకున్నాడు. అతను చెప్పిన దాంతో ఆ మనీష్ మర్యాద కూడా గేమ్ అర్థమైంది, సంజన చేసింది రైట్, ఒక కంటెంట్ ఎంత క్రియేట్ అయిందా, ఇలా గేమ్ ఆడొచ్చు అందరితో భలేగా ఆడుకుందని ఆయన రియలైజ్ అయ్యాడు.
బట్ ఇతను ఎలా అనుకుంటున్నాడు దాన్ని, సరే నేను చెప్పిన తర్వాత అతనిలో కూడా మార్పు వచ్చింది, నా ఇంపాక్ట్ గట్టిగా పడింది మనీష్ మర్యాద మీద అని ఒక పాజిటివ్ ఆలోచన చేసుకుంటే బాగుంటుంది. నెగిటివ్ అనడానికి నేను పదం వాడిన దానికి ఇదే ఉదాహరణ. బట్ ఏంటంటే తర్వాత వచ్చి సంజనాతో ఎట్లా చెప్పాడు, మనీష్ అస్సలు నమ్మకండి, చాలా జాగ్రత్తగా ఉండండి, అతడు చాలా డేంజర్ అయిన మాదిరిగా అంటూ ఎగ్జాంపుల్ కూడా ఇదే చెప్పాడు. మీరు సంజన గారు ఎగ్ విషయంలో ఎగ్ దొంగిలించి ఆవిడ చక్కగా గేమ్ ఆడారు, హౌస్ అంతా అల్లకొల్లాలు అయింది, చాలా కంటెంట్ వచ్చింది, హౌస్ అందరిని ఆవిడ చుట్టూ తిప్పుకుంటున్నారు, ఆవిడ రైట్ వేలో ఆడింది, అందుకే ఆవిడనే కన్ఫెషన్ రూల్కి బిగ్ బాస్ కూడా పిలిచాడు. ఎంత పర్ఫెక్ట్గా గెస్ట్ చేశారు. ఆ రోజు లోపలికి వెళ్ళాక బిగ్ బాస్ కూడా అదే చెప్పాడు కదా, సంజన మీ గేమ్ బాగుంది, 14 మంది మిమ్మల్ని కార్నర్ చేసినా మీ ధైర్యం బాగుంది, ఆడుతుంటే ఇవన్నీ లోపల ఎట్లా జరిగిందో ఆల్మోస్ట్ ఆవిడని ఎందుకు సెలెక్ట్ చేశాడు బిగ్ బాస్, ఈవిడిని తీసుకెళ్తున్న గొడవలు అయితే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఉంది కనుక లెక్క ఆవిడనే పిలిపించేసాడు. అది బయట నుంచి గెస్ట్ చేసి అదే విషయం మనీష్ మర్యాదకి చెబితే మనీష్ మర్యాద కూడా అంతవరకు గుడ్డు దొంగతనం గురించి ఒక పురుగులాగా చూసిన ఆయన కూడా రియలైజ్ అయ్యి ఆ తర్వాత ఆవిడతో మేడం మీరు బాగా ఆడారండి, నాకు అప్రిషియేట్ చేయాలి, బాగా చేశారని చెప్పి అప్రిషియేట్ చేసే పరిస్థితి వస్తే దాన్ని కంప్లీట్గా మాస్క్ మన పాజిటివ్ వేలో ఆలోచిస్తే నేను చెప్పిన తర్వాత ఇతని ఆలోచన ధోరణి కూడా మారింది. సో మనం గట్టిగానే ఇంపాక్ట్ చేస్తాను, క్రియేట్ చేయగలుగుతున్నాము అని ఆలోచిస్తే అది పాజిటివ్ థింగ్. అట్లా కాకుండా చూసారా ముందు ఒక మాట అన్నాడు, అతనికి అర్థం కాలే గేమ్, నువ్వు చెప్పాక అర్థం చేసుకున్నాడు, ఆ ఘనత నీది, ఒక పర్సన్కి మోటివేట్ చేయగలిగావు, నీ మోటివేషన్తో వాళ్ళు అహో అని టర్న్ తీసుకున్నాక దాన్ని మళ్ళీ చూసారా ఇప్పుడు మీ చుట్టూ చేరిపోయారు, మీకు పవర్ వచ్చింది కదా భజన చేశారు, ఎక్కడ భజన చేశారు, మీకు ఫుడ్ షేరింగ్ ఇస్తానని తప్పుడు ఆ డ్రింకుల దగ్గర లొల్లి అయితే అవసరం లేదు, మీ పవర్ అక్కర్లా, మీ షేర్ అక్కర్లా, మీ రూమ్లోకి యాక్సెస్ అక్కర్లేదు, కానీ మనీష్ అందరూ వెళ్ళిపోయారు, అతను గేమ్ అర్థం చేసుకుని కయ్యాడు. బట్ ఇతను ఇక్కడ సంజన గురించి విషయంలో చెప్పింది కానీ ఇదంతా చూస్తే మాస్క్ మీద ఇట్లా ప్రతిదీ నెగిటివ్ కోణంలో చూస్తావు అన్నాడు. మొన్న టాస్క్లో ఓటమి సరే, ఇప్పుడు అది తనుజతో భరణతో అతనికి ఇష్యూ ఉంటే గుడ్డు దొంగతనం గురించి వాళ్ళు మోసం చేశారు, నమ్మక ద్రోహం చేశారు, మనం చెప్పిన దానికి ఆ ప్రాపర్టీని కాపాడాలి కదా, ఎట్లా అంతా చెప్పుకొచ్చారు. చెప్పిన తర్వాత ఏం చేయాలి, నిజంగా అతనికి నిజంగా బాధ ఉంటే ఆ రోజే దాని గురించి ఇంకా ఒకవేళ కొనసాగించాలంటే కొనసాగించు. ఆ రోజు అంతా ఎత్తడే ఓకే అని లెక్క అందరికంటే కొద్దిగా లైట్ తీసుకుని ఎత్తడే ఆ ఎగ్ దొంగతనని. కానీ తర్వాత ఏంటి, నిన్న టాస్క్ ఓడిపోయిన తర్వాత ఈ ఇతని కోసం ఆడిన పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ ఉంటాడు కనుక ఫస్ట్ ఎమ్మెన్యేలు టార్గెట్ చేస్తే ఒక దెబ్బకి 2 పెట్టలని మాదిరి ఇక్కడ ఎమ్మెన్యేలు అవుట్ అయిపోవడం అంటే అక్కడ భరణి ఉన్నాడు కాబట్టి స్ట్రాంగ్ కాబట్టి ఆయన అవుట్ అయిపోతాడు, బయటకు వచ్చేస్తాడు. ఆ తర్వాత ప్రియా రామురాధుడు, నేను అంత రామురాధుడి మీద టార్గెట్ పెడితే ఆయన అవుట్ అయిపోతాడు. ప్రియా ఈ పవన్ కళ్యాణ్తో పోల్చుకుంటే శ్రేజ కొద్దిగా వీక్ కనుక ఫిజికల్గా ఆవిడే గెలిచేస్తా, ఆవిడ ఓడిపోద్ది, పెద్ద మ్యాటర్ కాదు, ఫైనల్గా ఇతను ఉంటాడు. ఇట్లా రకరకాల క్యాలిక్యులేషన్స్ చేసుకున్నాడు. సరే అవన్నీ స్ట్రాటజీస్ ఉంటాయి, వాళ్ళని వీళ్ళు ఓడించాలని, వీళ్ళ టీంలోనే అవ్వాలని వీళ్ళు, వాళ్ళ టీంలో అవ్వాలని వాళ్ళు, ఇవన్నీ వేసుకున్న తర్వాత సహజం గెలుపోవటంలో ఇతని కోసం ఆడిన పవన్ కళ్యాణ్ బ్లండర్ చేసి ఇలాగ అడ్డంగా పట్టేసి దొరికిపోయి ఓడిపోయిన తర్వాత కూడా ఇతను ఇంకా ఫ్రస్ట్రేట్ అయిపోతూ దాన్ని క్యారీ చేస్తూ నేను కెప్టెన్ అవ్వాల్సింది, శ్రీజ అన్యాయంగా సంజన కోసం ఆడేసింది, శ్రీజ అలాగే స్టాండ్ తీసుకోబట్టే, సంజనాన్ని శ్రీజ పిక్ చేసుకోబట్టే మన టీం ఓడిపోయింది, ఇవన్నీ ముందు ఆలోచించుకోవచ్చు కదా, ముందే చెప్పొచ్చు కదా. శ్రీజ ఆ డెసిషన్ తీసుకున్నప్పుడు కూడా అప్రిషియేట్ చేసి వెరీ గుడ్, నాతో డీమన్ పవన్తో అగ్ని పరీక్షలు ఆడి ఇప్పుడు ఆ మాట చూడాలనుకుంటున్నాను, మంచి డెసిషన్ అని ఆయనే అప్రిషియేట్ చేసి తను అనుకున్నట్టుగా తను కెప్టెన్ అవ్వలేదని చెప్పి తర్వాత ఫ్రస్ట్రేట్ అయిపోతూ ఉన్నాడు. పైకి ఇక్కడ మెయిన్ అక్కడ పవన్ కళ్యాణ్ అంత బ్లండర్ చేస్తే ఒక పెద్ద మనిషిలకి ఇక్కడ చూసినప్పుడు క్లియర్గా తన కోసం ఆడుతున్నా, నో పవన్ కళ్యాణ్ నువ్వు పట్టేసావు, రూల్స్ బ్రేక్ చేసావు, ఫౌల్ ఆడేసావు, నువ్వు అవుటే అని చెప్పుంటే ఇతడు గ్రాఫ్ ఇంత పెరిగేది ఆడియన్స్లో. అరే పర్ఫెక్ట్గా చెప్పాడు, ఆయన కోసమే ఆడుతున్నా, ఆయన కెప్టెన్ అవుతాడండి, సరే బ్లాండర్ ఫౌల్ అని 100% భలే చెప్పాడు, అప్రిషియేట్ చేసి ఎక్కడికో గ్రాఫ్ వెళ్ళిపోయేది. కానీ ఆ పవన్ కళ్యాణ్తో పాటు ఇతడు కూడా ఆయన సపోర్ట్ చేస్తూ సరే చూద్దాం చూసుకుందాంలే అది ఇదని ఓ రచ్చ చేశాడు. అలాగే ఎమ్మెన్యేల్ తనకు అన్యాయం జరిగినప్పుడు ఆయన ఫైట్ చేస్తే తప్పే ఉంది, ఆయన బాధితుడు, అరే నాకు అన్యాయం జరిగింది నేను అప్పుడు మనీష్ కూడా ఒప్పుకున్నాడు కదా, చాలా హానెస్ట్గా చెప్పాలంటే జెన్యున్గా చెప్పాలంటే నాదే మిస్టేక్ జరిగిందని ఆయన ఒప్పుకున్న తర్వాత ఇంక పంచాయతీ ఏముంది. ఆ రోజు వెంటనే కూడా మనీష్కి అది నాది తప్పు జరిగిపోయిందని ఎమ్మెన్యేలకి అపాలజీస్ చెప్పాడు కదా, హౌస్ అందరికీ వివరణ ఇచ్చుకున్నాడు కదా, ఎట్లా చేద్దాం అనుకున్నా అలా చేద్దాం అనుకున్నా అంటున్నాం. సో ఎనీవే అక్కడ ఎమ్మెన్యేలు తనకు అన్యాయం జరిగిందని ఫైట్ చేస్తుంటే ఈయన అందులో దూరిపోయి నువ్వు వాళ్ళకి అడగడమే తప్పు అనే మాదిరిగా తప్పు కదా. ఇప్పుడు ఎట్లా ఉందంటే యాక్సిడెంట్ జరిగింది, యాక్సిడెంట్లో దెబ్బలతో కొట్టుమిట్టాడుతుంటే ఈయన యాక్సిడెంట్ చేసినోడికి సపోర్ట్ చేస్తే ఎట్లా ఉంటుందో అట్లాగే జరిగింది ఆ రోజు. సో ఇవన్నీ కలిపి ఇప్పుడు అన్యాయం జరిగినోడికి సపోర్ట్ చేస్తే ఇతను ఆ గ్రాఫ్ అమాంతం పెరుగుద్ది. బట్ ఇట్లా చేయకుండా పైగా ఇంకొకటి ఏంటంటే కొన్ని ప్రశ్నలు ఇతనికి సంబంధించి మనం ఆడియన్స్లో అందరిలో వచ్చే సహజంగా ఇతడు అనేక ఇంటర్వ్యూలు కావచ్చు, అగ్ని పరీక్షలు కావచ్చు, చాలా కాన్ఫిడెంట్తో చాలా క్లారిటీతో ఒక ఫైర్ బ్రాండ్ వస్తానంటే ఇలాంటి వాడు రావాలి, ఉండాలి, కంటెంట్ విపరీతంగా వస్తుంది, ఇలాంటి గుండె ధైర్యమే కావాలి, సరైనోడు వస్తున్నాడు, నేను తంబనేలు కూడా పెట్టా, ఇలాంటి గుండె ధైర్యమే కావాలి. అబ్బాయి ఎన్ని రోజులు అయింది అబ్బాయి, ఎంత ట్రాన్స్పరెన్సీతో ఎంత ఓపెన్గా ఎంత ఫియర్లెస్ అతను హుడీలో ఫియర్లెస్ అని రాసుకుని వచ్చేదానికి అది కూడా నేను చెప్పా. ఈ ఫియర్లెస్ అని రాసుకొని వచ్చాడు ఇండైరెక్ట్గా కాదు డైరెక్ట్గానే చెబుతున్నాడు, నాతో ఆట మామూలుగా ఉండదు అని.
ఆ రేంజ్లో కంటెంట్ వస్తుంది, అలాంటి ఫైర్ బ్రాండ్ దిగబోతున్నాడు అనిపించింది. ఆయన కూడా ఏం చెప్పాడు తన్నోడితో, గత 3 సీజన్ల నుంచి చూస్తుంటే ఒక్క కంటెస్టెంట్లో కూడా కసి లేదు, పస లేదు, ఫైర్ లేదు, అంతా ఏదో అయ్యారంటే అయిపోయారు. స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఒక్కడు వస్తాడు, ఒక్క విన్నర్ కూడా గత 3 సీజన్లు విన్నర్ చూస్తే ఒకరు కూడా పర్ఫెక్ట్ కాదు అని ఇంత చెప్పినోడు మరి ఇక్కడ బిగ్ బాస్ హౌస్లో ఈ గెలిపోవటములు, టాస్కుల్లో ఓటమి గెలుపు ఉంటుంది, ఆ ఫెయిర్ అన్ఫెయిర్ డెసిషన్స్ ఉంటాయి, ఒకరు చూడొచ్చు చూడకపోవచ్చు సంచాలకులు, అట్టకి బ్యాక్ బిచ్చింగ్ ఉంటుంది, ఇతడు చేస్తుంటే ఇతడి గురించి చేస్తారు. ఇవన్నీ తెలియదు, ఇవన్నీ చూడకుండా వచ్చేసాడు. బిగ్ బాస్ 9 మైన్ అనుకుని వచ్చాను, కప్పు నాదే కొడతా అని అంత కాన్ఫిడెంట్గా వచ్చి ఆ ఎర్రగుండు క్షణాల్లో కొట్టేసి అరక్షణం కూడా బట్ల ఆయన డెసిషన్ తీసుకునేదానికి. మరి దానికి విలువ లేకుండా చేసుకుంటున్నాడు కదా. అరే మాస్క్ మ్యాన్ అంటే అప్పుడే చాలామంది కనెక్ట్ అయిపోయారు. అరే ఇలాంటి వాడు ఉండాలి రా భయ్, ఇది టాస్క్ కోసం, ఈ BB9లో ఎంట్రీ కోసం దేనికైనా నెక్స్ట్ లెవెల్కి వెళ్తాడు. మాటలు చూస్తే చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు, చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు, ఏదో ఇరగొడతాడు అని అంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చి చిన్న చిన్న విషయాలు పట్టుమని 10 రోజులు అవల ఆట అంతా ఉంది, ఇంకెక్కడ 14 వారాలు ఉంది. అసలైన గొడవలు, పంచాయతీలు ఇవన్నీ చాలా 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 ఉన్నాయి. ప్రస్తుతానికి ఏంటి ఇప్పుడు చూసాం కదా టాస్క్, ఏంటిది వానర్ కోసం అని చెప్పేసి స్టాంపులు వేసుకునే దగ్గర వాళ్ళు ఎంత రక్కుకొని లాక్కుని గుంజుకొని అలా వాళ్ళు ఎందుకంటే అంత అయిపోతున్నారు, వాళ్ళకి కంఫర్ట్ లేదు. ఇప్పుడు వారం నుంచి అదే సాంబార్ తాగి 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 వాళ్ళకి అరే భగవంతుడా ఏంద్రా ఈ కష్టాలు, ఎంత వేగంగా అక్కడికి వెళ్తాం, మంచి రుచికరమైన కొద్ది టేస్ట్ మారితే చూద్దామని అంత విసుగులో ఉన్నారు. ఇతనికి అది లేదు కదా, చక్కగా ఉండదానికే అలిగి వాళ్ళకేమో లేక తిందామా 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 తిందామని వాళ్ళు అరులు చేస్తావు అంటే ఇతను ఉన్నదానికి అలిగేసి చిన్న విషయానికి పెద్దోడుగా అందరికీ చెప్పాల్సింది పోయి ఆ నెగిటివ్తో ఆ టెంపర్ రైట్ వేలో పర్ఫెక్ట్ వేలో ఉపయోగించుంటే ఇతని స్ట్రెస్ అంతా ముందు దించుకుంటే ఎక్కడక్కడ చూసే చూడడానికి కొన్ని వదిలేయాలి, పట్టించుకోకూడదు. ఏది పట్టించుకోవాలి అది పట్టించుకోవాలి. అన్ని బ్యాగేజ్ వీకెండ్లో అడుగుతా. ఇప్పుడు నిన్న నాగార్జున వచ్చినప్పుడు కూడా ఏంటి హరీష్ చెప్పు అంటే సండే మాట్లాడు సార్. ఆ నామినేషన్లో అప్పుడు ఎంతమందికి నువ్వు చేస్తావు, నిన్నెంతమంది చేస్తారు, ఎంతమందితో ఆ బ్యాగేజ్ అంతా బ్రెయిన్లో పెట్టి ఎందుకు అంత స్ట్రెస్ పెంచుకొని అరిచి గోల చేసేసి చిన్న విషయాలు కూడా వాళ్ళకు కూడా ఇతర వల్ల స్ట్రెస్ పెంచేసి, సో ఇలాంటివి ఉంటే కష్టమే హౌస్లో కొనసాగడం. ఇవాళ కాకపోతే రేపైనా వారమైనా ఒక అటు ఇటుగా ఏదో ఒక రోజు బయటకు వచ్చేస్తాడు, నో డౌట్. ఈరోజు అంత లెక్క నేను ఉండను నా వల్ల కాదు, నేను ఇంతలా ఏడ్చాడంటే ఇంకా కష్టమే కొనసాగడం. పట్టు విడుపులు ఉండాలి, తగ్గాల్సిన దగ్గర తగ్గాలి, పెరగాల్సిన దగ్గర పెరగాలి, వాయిస్ పెంచాల్సిన దగ్గర పెంచాలి. కానీ 24/7 ఒకటే మూడ్లో ఉండి ఒకే యాంగిల్లో చూసి అన్నింటికి అట్లా అయితే కష్టమే. సో ఇక ఎప్పుడు ఎందుకంటే ఇలా ఉంటే ఇంకా ఆడియన్స్ కూడా సరే ఇక సానుభూతి వచ్చేస్తుంది. ఎందుకులే నువ్వు అక్కడ ఉండలేవు, నీ మైండ్ సెట్కి అక్కడ ఎమడలేవు, సెట్ కావు, సరే వచ్చేయడమే బెటర్ అని వాళ్ళకే ఫీలింగ్ వచ్చేస్తుంది. వాళ్ళు స్ట్రాంగ్గా ఉంటే రైటో రాంగో ఏదో ఒకటి ఆడుతూ ఉంటే సరేలా గో విత్ ద ఫ్లో వెళ్ళిపోవాలి. అంతే తప్ప ఇలా మనసుగా తీసుకుని అన్ని విషయాలు అయితే కష్టమే. కానీ అస్సలు ఊహించలే స్ట్రాంగ్ ఉంటాడు, చాలా స్ట్రాంగ్ ఉంటాడు అనుకున్నాను. ఇంత బేలగా ఇన్ని సందర్భాలు అయినట్టుగా మొత్తానికి ఎట్లా ఉండబోతుంది. సరే ఇక టాస్క్ పరంగా కూడా చూసుకుంటూ కొన్ని లీక్స్ కూడా చెప్పేస్తా. సరే ఈ వీడియోకి ఎంతవరకు లైక్ చేయండి, అలాగే ఓ మెసేజ్ కూడా పెట్టండి. చాలామంది మన ఫాలోవర్స్ ఉంటారు కదా, మీరు ప్రతి సీజన్లో నా ప్రతి వీడియోకి హాయ్ అయినో బాయ్ అయినో మీ ఒపీనియన్ అంటూ చెబుతారు. కొంతమంది ఈ మధ్యన పెట్టకపోతే అసలు షో చూస్తున్నారో లేదో కూడా నాకు డౌట్ వస్తుంది. మన వాళ్ళు అనుకున్న వాళ్ళకి వెల్ విషర్స్ అందరూ నా వెల్ విషర్స్, మీరు కూడా నాకు వెల్ విషర్స్, నేను మీ వెల్ విషర్గా మన వాళ్ళందరూ ఉన్నారు ఫాలో అవుతుంది. కొద్దిగా నాకు ఏమంటారు దాన్ని, ఓకే గత సీజన్లో నుంచి ఫాలో అవుతున్న అందరూ చేస్తున్నారు ఉండేదానికి కూడా చాలామంది పేర్లు నాకు ఐడియా ఉంటుంది కనుక మెయిల్ ఐడీస్ అయినా ఒకసారి ఒక హాయ్ అనో బాయ్ అయినో లేకపోతే కంటెంట్ మీద ఒపీనియన్ ఏంటి, ఆ షోలో ఎవరు ఎట్లా ఆడుతుంటే ఏదో ఒక మెసేజ్ పెట్టండి. అట్లాగే లీక్స్ కూడా చాలా వస్తూ ఉన్నాయి. మీరు కొద్దిగా ఎంకరేజ్ చేసి ఒక 4 లైక్స్ కొడితే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఆప్షన్ ఉన్నాయి సరే, ఉన్న ఒకటైనా కొట్టండి. కొడితే కొద్దిగా మరింత ఎక్కువ మందికి రీచ్ అవుతుంది కదా. చాలామంది మీకు మాదిరిగా ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటారు కనుక సో ఈ లైక్స్ కానీ నా అనాలిసిస్ కానీ నచ్చేవాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి. ఫస్ట్ టైం చూసేవాళ్ళు జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బాల్ 2 కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఆ బెల్ బటన్ నొక్కితే ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. ఎప్పటికీ కొంతమంది ఇంకా నోటిఫికేషన్ రావట్లేదు అంటున్నారు. ఒకసారి ఎవ్రీడే జర్నలిస్ట్ సతీష్ లేదా న్యూస్ బాల్ అని సెట్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ అయితే వస్తూ ఉంటాయి. సరే ఈ టాస్క్ పరంగా చూసాం కదా, ఆ సాంబార్ దెబ్బ పట్టు ఉడుం పట్టు అనే మాదిరిగా రచ్చ అవుతుంది. అయితే ఇక్కడ కొన్ని ఇష్యూస్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఆల్రెడీ ఇప్పటికీ ప్రోమో చూసిన తర్వాత మీలో ఎంతమంది కనిపించిందో చెప్పండి. ఎందుకంటే రామురాధుడు రీతు చౌదరిని ఇలా పట్టుకుని గుంజుకునే దానికి ప్రయత్నం చేయడం, అట్లాగే సంజనను ఇలా పట్టేయడం, అట్లాగే భరణి కూడా ఆ రీతు చౌదరిని పట్టుకుని గుంజుకొని లాగడం, ఇవన్నీ ఇక్కడ ఏంటంటే 9 మందిలో టెనెంట్స్లో ఒకరికే పర్మనెంట్ ఓనర్ ఛాన్స్ అన్నారు కనుక ఆ స్టాంప్స్ తీసుకొని ఓనర్ అనే స్టాంప్ గుద్దాలి. మరి ఇక్కడ సృష్టి రీతు పెనుగులాట అయింది. సృష్టి రీతు ఈ పెనుగులాట పర్వాలేదు, పెద్దగా అబ్జెక్షన్ ఉండకపోవచ్చు. ఎక్కువ మందికి ఆడియన్స్ కూడా సరే పార్ట్ అనుకుంటారు. అట్టగా ఇక్కడ జనరల్ ఫీలింగ్ కాదు కానీ కాస్త చూసుకోవాలి, ఖచ్చితంగా చూసుకోవాలి. లేదంటే ఇష్యూ అవుతుంది. వాళ్ళు లైట్ తీసుకున్న సరే ఆడియన్స్ మాత్రం ఓకే మేలు ఫీమేల్ ఆడేటప్పుడు అలాంటి ఫీలింగ్ ఉండకూడదు, అందరూ ఈక్వల్ అంటారు. కానీ ఆ ఆడే విధానం కూడా ఇంపార్టెంటే కదా.
మనం కింద మీద ఇలా వెనక నుంచి గట్టిగా ఇలా ఇద్దరు అమ్మాయిలు పట్టేసావని లాగేస్తే గుంజు పడేసావంటే అరే భయ్ అది ప్రతి సీజన్లో చూసిందే. నువ్వు ఆడు, గట్టిగా ఆడు, నీ 100% ఇవ్వు, కానీ అక్కడ ఎవరితో ఆడుతున్నావు, ఎలాగ ఆడుతున్నావు, ఆ 2 పాయింట్లు కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అక్కడ నువ్వు ఆడకపోయినా వదిలేసినా పర్వాలే, చూసి చూడనట్టుగా వెళ్ళిపోయినా పర్వాలే, కానీ ఆ ఆడే విధానం ఆడియన్స్కి హట్టింగ్ అనిపించినట్టుగా అక్కడ మాత్రం జనరల్ని దృష్టిలో పెట్టుకొని ఆడాలి. సో మరి ఇప్పుడు ఇది వాళ్ళైతే ఇష్యూ చేసినట్టుగా లేరు. ఒకవేళ ఇష్యూ అయితే మరి మీకేమనిపించింది ఫస్ట్ అయితే మీ మీ మెసేజ్ అయితే పెట్టండి. సో ఇప్పుడు ఎందుకంటే రామురాజు ఇద్దరు లాగేస్తుంటే బర్నీ కూడా అట్లాగే లాగేస్తారు. తర్వాత అయితే అయ్యిందంటే మరి మన ప్రోమోలు అయితే వీళ్ళైతే సృష్టి అండ్ రీతి చౌదరి గట్టిగానే లాక్కుంటున్నారు. సరే మొత్తానికి రెడ్ టీం రాము, భరణి, సృష్టి, తనూజ కదా, వీళ్ళ టీమే విన్ అవుతుంది. ఇది నాకున్న ఇప్పుడు మనం చూసాం కదా ప్రోమోలు. అట్టగా దాని తర్వాత మరి వాళ్ళలో ఒకరిని చూస్ చేసుకోవాలనేటప్పుడు ఆ ఫ్లోరా షైని సంచాలకే మిగతా ఓడిపోయిన టీము డిసైడ్ చేయాలనేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళ తరపున వాయిస్ ఉన్నోడు భరణి ఒక్కడే. ఎందుకంటే ఆయన మాట్లాడితే మా టెనెంట్స్ తరఫున ఫుడ్ చూడండి, మాకు వచ్చే రైస్ ఏదైనా సరే అక్కడికి వచ్చి రీకుక్ చేసుకునే వాళ్ళకి ఏదో కాస్త కోస్తో ఫ్లేవర్ యాడ్ చేసుకునే వాళ్ళకి అవకాశం ఇవ్వండి, తినలేకపోతున్నామని ఆయన అడుగుతూ ఉన్నాడు కనుక సో భరణినే ఫైనల్గా పెడతారు. పర్మనెంట్ ఓనర్ ఇప్పుడు ఎవరు అయ్యాడంటే కొత్తగా భరణి అయ్యాడు. ఎందుకంటే మన సంజన కూడా అడిగాడు, మేడం మీరు కొద్దిగా అయ్యారు కదా, ఆ ఫుడ్ షేరింగ్ ఏదైనా కొద్దిగా చూడండి, 4 చచ్చిపడిపోతుంది, చప్పని ఫుడ్ అయిపోయింది రోజు తిని సో మార్చండి అని. పైగా మిగతా వాళ్ళతో పోల్చుకుంటే పాత ఓనర్స్ అందరూ వైల్డ్గా ఉన్నారు కనుక రాము వెళ్తే తొక్కేస్తారు, నో డౌట్. కెప్టెన్ రానేమో, కెప్టెన్ ఫుడ్ షేరింగ్ కోసం ఆ భరణిని, తనుజాని, రీతుని తీసుకుంటానంటే వాళ్ళకు కూడా యాక్సెస్ ఇవ్వమని ఎంత వైల్డ్గా ఉన్న వాళ్ళకి ఏంటంటే మిగతా ఒక రాము కావచ్చు, లేకపోతే ఒక తనూజ కావచ్చు, ఇట్లాంటి వాళ్ళు ఒక సృష్టి కావచ్చు, ఇట్లాంటి వాళ్ళు వెళ్తే నిజంగా పూర్తిగా తొక్కేస్తారు, బయటికి నెట్టేస్తారు కూడా ఏదో ఒక వంక పెట్టి. సో అలాంటి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ డామినేషన్లో వీళ్ళకి నోరు లేని వాళ్ళు పెద్దగా తనూజ పాయింట్ మాట్లాడుతుంది, కొద్దిగా సందర్భంలో వాయిస్ రేజ్ చేస్తుంది, కానీ వాళ్ళందరికంటే పోల్చుకుంటే అక్కడ భరణీయే బెటర్. తనతో పాటు ఒక పూర్తి స్థాయి వానర్ అయ్యాక అతను కూడా మరి వీళ్ళ బాధలు, వీళ్ళ ఆకలి కేకలు, కష్టాలు, కన్నీళ్ళు చూశాడు కనుక ఫేవర్ అవుతుంది లేక భరణికే వాళ్ళైతే ఛాన్స్ ఇస్తారు. సో మొత్తంగా ఆయన అయితే ఒక వానర్ అయ్యాడు అనమాట. ఇక లాస్ట్ ఎలిమినేషన్కి సంబంధించి కదా లాస్ట్ రౌండ్కి డీమోన్, పవన్ అండ్ సృష్టి వర్మ ఉంటారు. అది రెడ్, ఎల్లో పేస్ట్లో షాంపులు బాస్తా ఉన్నారు కదా. ఫైనల్లీ సృష్టి ఎలిమినేట్. మొత్తానికి ఈ ఫ్లోరా షైన్ అని ఎత్తిన పాలు పోసి సంజన ఆవిడికి తెలియకుండానే ఆవిడ ఆటని ఇలా చేసి ఆవిడని సేవ్ చేసేసిందంటే కంటెంట్ ఈవిడ వల్ల వస్తుంది, ఇంకా ముందు వస్తుందనే ఉద్దేశంతో మొత్తానికి ఆ బాటంలో ఉన్న ఇద్దరిలో ఈవిడతో అంతకంటే అస్సలు ఏం లేదు కనుక సృష్టితో పోలిస్తే ఆవిడ బెటర్. ఏదో ఒక రకంగా సంజన కార్నర్ చేయబట్టు, టార్గెట్ చేయబట్టు, పర్సనల్ గ్రెడ్జిలా ఫీల్ అవ్వబట్టు మొత్తానికి కంటెంట్ క్రియేట్ అయింది. ముందు కూడా వాళ్ళ రైవల్ నిన్న అందుకే ఎపిసోడ్లో హోస్ట్ అయితే అంతసేపు వీళ్ళిద్దరిని అలా ల్యాగ్ అంతసేపు చేసింది కూడా అక్కడే అర్థమైపోయి మీది ఇంకా మాకు కొనసాగాలమ్మా, మాకు కంటెంట్ రావాలమ్మా అని. సరే ఇంకో హైలైట్ ఏంటంటే అందరూ ఎదురు చూస్తున్నది దొంగతనం. మార్నింగ్ అరటిపండు దొంగతనం గురించి మాత్రమే చూపించారు కదా, మనందరి కోరిక తీరిపోయింది. బిగ్ బాస్ అయితే అన్ని వీడియోలు కూడా నాగార్జున అయితే చూపించారు. డ్రింక్స్, థమ్స్అప్ దొంగతనాలు చూపించారు, హరీష్ ఎత్తుకు వెళ్ళిపోయింది, అట్టగే చాక్లెట్స్, చిప్స్, ఆ దొంగతనం వీడియోలన్నీ వేసి చూపించారు. ఎందుకంటే ఆ పవన్ కళ్యాణ్ లాంటోడు లేకపోతే ఇంకొందరు సంజన ఆవిడ దొంగ అనుకుంటున్నారు. మరి వీళ్ళందరూ దొంగలేరా బాబు, హౌస్ అంతా దొంగల రాజ్యం నడుస్తుంది, వీళ్ళందరూ లేపేశారు అని చెప్పడానికి ఆ వీడియోలను చూపించారు. ఇక ఎవరు కూడా నువ్వు దొంగ, నువ్వు గుడ్డు దొంగ, నువ్వు పండు దొంగ, నువ్వు డ్రింక్ దొంగ, ఇంకెవరికెవరు వేలైతే చూపించుకోకర్లా, అందరూ దొంగలమే అనుకుని హాయిగా ఆడతా పాడుతా సరదాగా వెళ్ళిపోవచ్చు. మరి మీకేమనిపించింది మెసేజ్ పెట్టండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి.